ఒకప్పుడు ఏదైతే నందిగ్రామ్ గొడవలు గుర్తున్నాయి కదా! ఆ తర్వాతే బెంగాల్‌లో పారిశ్రామిక వినాశనం జరిగింది. అంతకుముందు చక్కటి పారిశ్రామిక ప్రాంతం అది. ఆ తర్వాత కాలంలో కమ్యూనిస్టులొచ్చి నాశనం చేశారు. ఒకప్పుడు స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో అద్భుతమైనటువంటి పారిశ్రామిక నగరం కలకత్తా. అట్లాగే పారిశ్రామిక రాష్ట్రం బెంగాల్. ఆ తర్వాత కాలంలో వామపక్ష యూనియన్‌లొచ్చి ఆ వ్యవస్థను నాశనం చేసి వేల కొద్దీ పరిశ్రమలు మూసుకుపోయేటట్టు చేశాయి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బుద్ధి తెచ్చుకుని పరిశ్రమలు తెద్దాం అనుకున్నప్పుడు మమతా బెనర్జీ నాశనం చేసింది. ఉత్తరప్రదేశ్ అంటే సుదీర్ఘ కాలం పాటు నాటు తుపాకులతో, నాటు బాంబులతో తిరిగే అరాచకపు శక్తుల అడ్డా అన్నటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక పారిశ్రామిక ప్రగతికి తీసుకెళ్తున్నటువంటి యోగి ఆదిత్యనాథ్‌ని దెబ్బ కొట్టే కుట్ర అనుకోవాలా? లేకపోతే ఉత్తరప్రదేశ్ ఎదుగుదల నచ్చని కుట్ర అనుకోవాలా? దిక్కుమాలిన కారణాలతో జీతాల పెంపు అన్నటువంటిది ఎవరి కంపెనీ వాళ్ళిష్టం. ఎవరి పద్ధతి వాళ్ళిష్టం. కానీ యూనియన్‌లు ఒక్కటై విధ్వంసం సృష్టిస్తున్నాయి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో. నోయిడా పారిశ్రామిక ప్రాంత కార్మికులు తమ కనీస వేతనాలు పెంచాలని సోమవారం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఫేజ్ 2 సెక్టార్ 60, 22, 84లోని పరిశ్రమలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో గుమిగూడి రాళ్లు విసిరారు. కార్లు, పోలీసు వాహనాలు తగలబెట్టడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. 9వ జాతీయ రహదారితో పాటు ఇతర రహదారులను దిగ్బంధించారు. ఈ ఘటనలతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేపథ్యంలో పరిస్థితి చక్కదిద్దడానికి పోలీసులు రంగంలో దిగారు. ఇటీవల హర్యానా ప్రభుత్వ అసంఘటిత రంగంలో కార్మికులకు కనీస వేతనాన్ని 35% పెంచింది. ఈ క్రమంలోనే యూపీలో కార్మికుల వేతన పెంపుతో పాటు పని ప్రదేశంలో మెరుగైన పరిస్థితుల కోసం నిరసనలు చేపట్టారు. కనీస వేతనం 20,000 చేయాలని, పని గంటలకు 8 గంటలకు కుదించాలని డిమాండ్ చేశారు. దీని మీద సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ కార్మికులు వారి హక్కులు దక్కి తీరాలి, పరిశ్రమలు వాటి చట్టాలను ఖచ్చితంగా పాటించాలి, కానీ కొంతమంది కార్మికులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారు, అలాంటి సంఘ విద్రోహ శక్తులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఏ పరిశ్రమకి ఆ పరిశ్రమ ఇష్యూ ఉంటుంది, తెలిసి జాయిన్ అవుతారు. ఇప్పుడు అందరూ కలవడం, పోలీసుల మీద రాళ్ళు వేయడం అంటే మళ్ళీ నోయిడాని నాశనం చెయ్యాలన్న శక్తుల కుట్రలు ఆరంభమైనట్టున్నాయి.